పూల బిజినెస్ ఏం చేశారు? సంగీతం మీద పడ్డారు. చింతపండు కొట్ట, ఉల్లిపాయ కొట్టక్క, కాకపోతే పోలీస్ స్టేషన్, పొద్దుతే రైల్వే స్టేషన్. అసోసియేషన్ అంటే వ్యాయామ సంఘం. అనేకం చేసుకుంటాం. ఒకటి చెప్పు. అందులో నాటకాలు, హరికథలు, బుర్రకథలు, రికార్డింగ్ ఏం చేస్తారు ఇద్దరు? నాటకాలు కూడా ఆడావు. ఏమి నాటకాలు ఆడారు? సాంఘికం చెప్పరా, పౌరాణికం చెప్ప. సాంఘికం చెప్పండి. సాంఘికం నిన్నే పెళ్ళి ఆడతావు. సాంఘిక నాటకం పేరండి గుద్దేదు. ఇది బాగోలేదా? ఇంకోటి చెప్పరా, రాత్రికి రా. నాటకం పేరు చెప్పచ్చు. నాటకాల పేర్లన్నీ ఎలాగే ఉన్నాయి. ఎలాగున్నాయా? ప్రేమించుకున్నావరా, పెళ్లి చేసుకున్నావరా, పడుకున్నావరా, లేచిపోతావరా. పళ్ళు రాలిపోతాయి. రాలేదా? అది కూడా ఉంది, చెప్పలేదు. ఇందులో పాటలు కూడా ఉంటాయి. పాడు. పప్పల బస్సు, పప్పల బస్సు. పౌరాణిక నాటకాలు కూడా ఆడాం. అవి కూడా ఎలాగబెట్టారా? మరి నాకు అవార్డు ఇచ్చారు అమలాపురంలో. ఏం అవార్డు? నంది అవార్డు. తప్పది. నీకు ఇచ్చింది పంది, మా అమ్మకి ఇచ్చిందే నంది. దాన్ని ఇచ్చింది మీ అమ్మకే. ఏమి నాటకం? గజేంద్ర మోక్షణం. దాన్ని గజేంద్ర మోక్షణం అనకూడదండి, గజేంద్ర మోక్షం అనాలి. అదేలేండి, మేము కొంచెం నచ్చినట్టుగా మాట్లాడతాం, మీరు కొంచెం ఒత్తిగా మాట్లాడతాం. అందులో వ్యాసం. ఏం వ్యాసం? హీరో. మరి కలెక్షన్ జీరో. శుభం. హీరో అంటే ఎవరు? విష్ణుమూర్తి. వ్యాసం అంటే వేషం అండి మంది. విష్ణుమూర్తి వేషం వేసుకుని స్టేడియం మీదకి వస్తే ఓ అబ్బా సాంబత్ వచ్చేసాడు అన్నారు. అదేంటలాగా? డ్రెస్సులు మారిపోయినాయి. నాటకాలు చేశారు కదండి, ఒకే బస్సులో 2 గ్రూపులు ఎక్కాం. 2 గ్రూపులు కాదు, 2 గ్రూపులు. అదేనండి, ఆడపిట్టు మాపు మా పిట్టానికి వచ్చేసి అవే డ్రెస్ వేసుకుని ఆడేసాం. పద్యం పాడతారా? పద్యం పాడండి. పద్యం
సౌండ్ వాడు నువ్వు పాడిందే ఇంత మొక్క దానికి నువ్వే పెట్టుకుంటావు మనసు మారు. నీకైతే ఎవడో ఒకడు కొడతాడు వన్స్ మోర్. అలా చెప్పు. మరి మాకు ఎవడు కొడతాడు? ఎవరు పట్టరు. సంతకాడు కూడా 10 రూపాయలు ఇచ్చా. ఎందుకు? నేను చేతి ఎక్కడ మనసు మారు కొడతాను. కొట్టారా? వాడు నాకు కొట్టబోయి నా పక్కపు తోడికి వచ్చి మంచి పని చేశాడులే. మంచిది. ఏమండి బాగా హుషారుగా కనపడుతున్నారు ఇవాళ కదా. ఈ ఊపులో రూపాయల వర్షం కురిపించండి. వర్షమా? కావాలి మీకు చిత్ర. ఇలా రావే. నీకు పై డబ్బులే కావాలా పాయింట్ డబ్బులే కావాలా? పై డబ్బులే అయితే నా చేతికి వచ్చినన్ని, పాయింట్ డబ్బులే అయితే నీ గుప్పుడు పట్టినన్ని. తీసుకో తీసుకో. ఏమైంది ఏమైంది ఏం జరిగింది? ఏంటండి పెట్టబలంగానే ఎక్కడ పడతాయి చేయి తోచాడు. లోపల ఏమన్నా చూసుకోవా? ఏమైనా మన సంక్రాంతి పట్ట చూసుకుంటారా? ఎక్కించి 3 రోజులు బాగానే కుట్టాడు. దీనికి మాత్రం పెట్టి మీరు వేసేయండి. చినుకులారాలి నదురుగా సాగి వరదలైపోయి కదలిగా పొంగు ప్రేమ మొహమా డబ్బులేవి డబ్బులేయే. అసలు మీరు నన్ను ఎక్కడ ఎత్తున్నారు? అవును అది నీ కాళ్ళకు చేతులకు అడ్డపడిపోతుంది కదా. మీరు నన్ను ఎక్కడ ఎత్తున్నారు? వేసి ఇప్పుడేసి ఆ బొందలో నుంచి వచ్చింది ఈ 100 ఏరుకోండి. ఏమా గర్వం ఏమా పొగరు. శ్రీ మహాలక్ష్ముల కాళ్ళ కింద తొక్కేస్తే చివరాఖరి దశలో ఈ పొన్నపల్లి గ్రామం మొత్తం తిరిగి ఈ పార్వతీ పరమేశ్వరుల గుడి ముందర కూర్చుని అట్లో అని అట్లా అమ్ముకుంటారు. పూలరంగడి గారు పూలమ్మడం మానేసి ఎవరు ఏమండో నేను అట్లా అమ్ముకుంటాను. ఈ ఊరికి ఎమ్మెల్యేలు అయిపోతాను. నేనే కనుక ఎమ్మెల్యేలు అయ్యాను అనుకో లైసెన్స్ అన్ని మీకు ఎక్కడ ఏంటది మీ వ్యాపారం చేతికి ఇవ్వండి. నేను తీయనండి. ఎందుకు తీరండి? మనకి యాత్రలోగానే తీర్థం ఉండదు. అమ్మా అమ్మ ఎమ్మకి లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆ శ్రీనివాసరావు గారు ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు. అది అక్కడ తీసుకెళ్ళిపోతున్నా మీ అమ్మనే. మా అమ్మని ఆయన కొట్టుడు పెట్టి ఇంట్లోనే ఉంది. నువ్వు డబ్బులు ఏమండి నేను ఏమి ఈ రోజు అమర్యాదగా మాట్లాడదలుచుకోవటండి. అదిగో అందులో రికార్డ్ అయిపోతుంది మొత్తం. నేనేం మాట్లాడను. ఏమండి నాకు చాలా మర్యాద అండి. మీ మీద గౌరవం ఎక్కువ.
అదేమిటి కాల్చి పందిలా గల పెట్టారు ఏమిటండి ఇబ్బంది? స్టమక్ ప్రాబ్లం. ప్రాబ్లమా? ఈ పొట్ట దగ్గరంటే ఏం చెయ్యాలి బావగారు? ఆ ప్రాబ్లం పోవాలంటే నేను చిట్కా చెప్తాను, అది ఫాలో అయిపోయి తగ్గిపోయి 6 ప్యాక్ వస్తుంది. మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతుందా? ఆ 6 ప్యాక్ వచ్చిన దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఏంటమ్మా మార్నింగ్ వాకింగ్ అయితే తగ్గిపోతా? మరి మావోడు ఎట్లా చెప్పాడు? ఎట్లా చెప్పాడా? ఊరు పిచ్చనాయాలా? మార్నింగ్ వాకింగ్ కంటే నైట్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఎక్కువ బెండింగ్ వచ్చేది. కాళ్ళు ఏమిటో కప్లింగ్ అయిపోయినాయి. బావగారి ప్యాంట్ వరస్ట్ గా తగ్గుతుందా? నువ్వు తినేస్తున్నా శ్రీరామచంద్ర నారాయణ ఇది బోణిలోనే ఉంది సంతకాడి నుంచి. డబ్బులు పళ్ళికి ఇచ్చుకుంటా దానికి చెప్పు ఏం చేస్తావు? కొంపకొచ్చి డబ్బులు నేను టబాయికుల్లా కనపడుతున్నాను. తోసేసి తీసేస్తా. చిరాగ్గా ఉంటే గేదెలాగా వాటేసుకోవడానికి బయలుదేరడమ్మా. డబ్బులు ఇచ్చావులే. రూపాయి కాసులు చేతిలో పెట్టి పెద్ద వాటేసుకోవడానికి బయలుదేరడమ్మా మగోడు. నీ కప్పరాలు తిప్ప కత్తిరి మొహానికి ఇంత ముస్తాబు అవసరం. నేను సైడ్ చేస్తున్నాను, అయినా మీరు వెళ్ళిపోయి అనవసరం తిట్టించుకున్నారు. మీకు సీక్రెట్ చెప్తాను ఎలాగండి? మా అక్కకి ఆ భవానీ శంకర్ గారికి లవ్వండి. చూశారండి, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. సొమ్ము నాది సోకు భవానీ శంకర్ దండగ నాకు పండగ. ఏమి ఇప్పుడు అసలు ఈ పంచాయతీ ఏంది మా ఇంట్లో? మీ దగ్గర కూడా స్వార్థం ఉంది. ఏమిటది? ఏంటదా? నచ్చినోడు ఎత్తబెట్టే ఫ్రూట్ గానే ఉంటది, నచ్చినోడు ఎత్తబెట్టినా ఓటుగానే ఉంటది. ఈ రోజుకు సరిపెట్టుకోండి. రేపు మీ అమ్మాయి పంపించండి, చెక్కిస్తా. మా అమ్మ చెప్తావా? పెద్ద పెద్ద బాధ్యతలు కావాలా? మీ అమ్మాయి పంపించండి, చెక్కిస్తా. చెక్కి రాసిపోతే పీకిస్తా. చెక్కి రాసిపోతే పీకిస్తా. పీకి నాకి గోకి అలాగ అనకూడదు. పీకా మాట మీద నిలబడే వంశం. ఏమండి మాట మీద నిలబడే వంశస్థుడు గారు మొన్న వచ్చినప్పుడు చెప్పారు కంచిపట్టు చీరలు తెస్తానన్నారు. ఏమండి? నాకు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ లేదండి. మా అమ్మ కోట తీసారా? మీ చెల్లాయికి లంగా తీసారా? మీ అమ్మకు దుప్పడు తీసారా? ఇవన్నీ తెద్దామని మూట కట్టారా? కట్టేవాళ్ళు. ఈ లోపు అయ్యి లేడు, ఉన్నాడుగా డాడీ. డాడీ చచ్చిపోయాడు. బాగా చెప్పేది పచ్చి అబద్ధాలే. ఏం చెప్పేది అది? పొద్దునేగా మా అక్క నేను మా అమ్మ అక్కడ కొత్తగా గుడి ఓపెనింగ్ అవుతుంది, మేము కూడా వెళ్ళామా అగ్రహారంకి వెళ్తే మీ నాన్నగారు కూడా అక్కడికి వచ్చి మా డాడీ మీ డాడీ మీ నాన్న మీ బాగా వచ్చి మా అమ్మకి అని సైడ్ చేసి ఆ గుడి వెనక లేకపోయి గంట సేపు మాట్లాడారండి. చెప్పరే ఆ గుసగుసల్లో నుంచి వచ్చిందో ఈ రసం. మీరు ముగ్గురు చూసారంటే ఆయన కొడుకే బతుకుతాడా? ఆ వద్దలో మాట్లాడబడ్డాడు. అవునా బావగారు? మరి మేము ముగ్గురు మిమ్మల్ని చూస్తాను, మీరు ఇప్పుడు ఎక్కుతారు మంచం. మీరు నన్ను చూడట్లా, నేనే మిమ్మల్ని చూస్తున్నా. ఇప్పుడు తగ్గిందండి, గురక తగ్గి ఎక్కులు మొదలైంది. అయ్యో ఎక్కులు పుడితే చచ్చిపోతారండి. మరి లేకపోతే ఏం చేయమంటారండి? ఎప్పుడు అత్యవసరం పోతున్నాను ఊరు చుట్టూ తిరగడమే కానీ ఇంటి దగ్గర ఉండరా అంటూ ఉంటున్నాడు. నువ్వైతే ఉన్నావే సంక్రాంతికి చిన్నపిల్లాన్ని. ఏమే చిత్ర, ఈ చిన్నపిల్లల కోసం లోపల కోకో కోలా పెప్సీ దాచావా? అయితే తీసుకో.
చెప్పండి. పాట పాడరా. ఏ ఇప్పుడు పాడింది సరిపోలేదేంటి? ఓ పాట. శరాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా, నశేని కురులలో నిన్ను దాచుకోనా, మత్తైన నారాజా నా మనసే నీది ఆజా ले जा బంగారు గువ్వలు నీ రవ్వకు నచ్చి నీ వీడికి తల్లి ఎవరో పిల్ల ఎవరో తెలియట్లే. పిచ్చెక్కి మొండా కొడుకు. ఎంతమంది అన్నా పోతున్నారు కానీ ఈ ముండ బాదే మంచి రసవత్రమైన కట్టోడు సర్వంతా కనిపెట్టి మారిపోయాడు ముండా కొడుకు. చిత్ర మీ ఎక్కడ రమ్మంటే నువ్వు వచ్చావా? ఆల్ రైట్. ఆకలైనడికి అమ్మలైన ఒకటి అన్నమైన ఒకటి. చిత్రం నువ్వు ఏళ్ళకి చిన్నదానిపైన వ్యవహారంలో పెద్దదానిపై ధర్మబుద్ధుడు అలా చెప్పు. నీ అమ్మ నీ అమ్మ కాదు మీ అమ్మ. మీ అమ్మగారు. మీ అమ్మగారు అని మర్యాదగా పద్ధతిగా పిలవాలి. మీ అమ్మ గారు. చూశారండి ఎన్ని దీపాలారితే ఈ ముండ దీపటి వెలిగిపోతుందో, ఎన్ని కొంపలారితే ఈ ముండ కొంపలాగుందో. చిత్రం మీ అమ్మ గారి. మీ అమ్మగారు. మీ అమ్మగారు నన్ను పట్టుకుని అదే అందా వచ్చినా కాదు పలకలరా. అవునా? అలా అనలేదే. దుప్పట్లేవి రా బావగారు మీకు కంగారు ఎక్కువ. ఎక్క మా అమ్మ చాలా పద్ధతిగా దుప్పట్లేవి లోపలికి రా